ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మా యొక్క ఆయుష్కాలం పొడిగించినందుకు, కృపచేత వల్ల నూతన మాసాన్ని అనుగ్రహించినందుకు, మొదటి పునరుత్థాన దినాన్ని, మొదటి ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, నాయన మరి మీ యొక్క మంచితనాన్ని బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎన్ని ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు. ప్రతి విధమైన కీడు అపాయం నుండి తప్పించినందుకు స్తోత్రాలు. గత 9 మాసాలు మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాము. 2024వ సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలు. పరలోకపు తండ్రి, ఈ యొక్క 9 మాసాలు మీరు చేసిన మేలన్నీ ప్రభు మరి మేము తలంచుకొని ప్రభు మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధన చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నూతన నిబంధన సంఘ దర్శనం కరెక్ట్గా ఉన్న సంఘంలో మమ్మల్ని అంగములుగా చేసినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, ఉదయకాలం ఆరాధనలో మాకు చేసిన మీలన్నిటికై కూడా స్తోత్రాలు. ప్రభు మరి సాయంకాలం కూడా మరి యొక్క ఈవినింగ్ వర్షిప్లో కూడా మాతో తోడుగా ఉండండి, మాకు సహాయం చేయండి. పాడే పాటలలో, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. ప్రభు యొక్క కరెంట్ని, మైక్ని అన్నింటినీ మీ స్వాధీనంలో పెట్టుకోండి. అంధకార చీకటి శక్తులు అన్నీ కూడా విశ్వాసంతో మేము వేస్తున్నామని గర్తిస్తున్నాము, బంధిస్తున్నాం. ప్రభు మరి మీ ప్రజల గమనం మీ పైన ఉండేలాగా సాయం చేయండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే మాటకై కూడా స్తోత్రాలు. ప్రభు మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మేము పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఇప్పుడు పాటలు పాడుతున్నాము. ఆ యొక్క మంచి అర్థాన్ని గ్రహిస్తూ మంచి రాగంతో, మంచి స్వరంతో మేము కూడా యొక్క పాటలు పాడేలాగిన, పాటలు నేర్చుకునేలాగిన మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. పరలోకపు తండ్రి, మరి మీ ప్రియులు మీ ఇంటికి వచ్చినారు ప్రభు. మరి అలసిపోయిన దేహాలతో, అలసిపోయిన శరీరాలతో వచ్చినారు. అలసిపోయిన ప్రాణానికి మీరే సేద తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన వాక్యం ఎవరు కూడా మరి నాయన పెడిచింది పెట్టకుండా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. మరి ఆరాధన వర్తమానము, వ్యక్తిగతంగా ఆరాధన చేసేది, మరి బల్ల వర్తమానం, వీటన్నిటిలో కూడా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభు. మరి మీరు లేకుండా మేమేమి చేయలేమని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. మీ యొక్క వాగ్దానాలు కోరుకుంటున్నాం. స్థానిక సంఘానికి ఇచ్చిన వాగ్దానంపై స్తోత్రాలు ప్రభు. మరి అలాగే నిర్గమకాండం 34:10 మేము కోరుకుంటున్నాం. మా మధ్యలో మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి ప్రభు. ఇదిగో నేను అద్భుతములు చేసేదను అనే మాట ప్రభు మేము మా పక్షాన నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. సహాయం చేయండి నాయన. మరి మా ఆరాధనలు మీ వద్దకి చేరేలాగా కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షలకి తెచ్చుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించడం పెడుతున్నాం తండ్రి. ఆమేన్. నూట 22 పాట పాడు. కొత్త పుస్తకం 122, పాత పుస్తకం 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అనే పాట పాడుతూ మనం దేవుణ్ణి స్తుతిస్తాం. 122 పాట కొత్త పుస్తకం, పాత పుస్తకం అయితే 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాప భారము మోయన్ వచ్చెనేసు జగతిన్. పాప భారము మోయన్ వచ్చెనేసు జగతిన్. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగి
ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణనిచెన్ హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము. ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము. ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇది మా వినతి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి 119వ పాట పాడు. కొత్త పుస్తకం 119, పాత పుస్తకం 117. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా పూరి దయతో కాపరి యేసు దారికి నడిపెను పూరి దయతో కాపరి యేసు దారికి నడిపెను
నిలిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడేసు వాడబరని స్వాస్థ్యము నాకిచ్చును. రక్షకుడేసు వాడబరని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. దయా కృపతో రాజ్య వివ్వా తండ్రికిష్టమాయన్. దయా కృపతో రాజ్య వివ్వా తండ్రికిష్టమాయన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. మంటే పురుగునకు మింట రాజ్యమివ్వా. మంటే పురుగునకు మింట రాజ్యమివ్వా. మింట నుండి మంటికే తెంచి మరణముందెనేసు. మింట నుండి మంటికే తెంచి మరణముందెనేసు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి. శోధింపనెంతో ఆశక్యములు ఆగమ్యములు. శోధింపనెంతో ఆశక్యములు ఆగమ్యములు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెన్. నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెన్. రాజ్యముతో బాటు సమస్తమునివ్వ వేనుదీయునా.
సంతోషముతో స్తుతించేదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. మహిమా రాజ్యమునకు మిమ్మును పిలచుచున్నా, మహిమా రాజ్యమునకు మిమ్మును పిలచుచున్నా. మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. రాజాది రాజు యేసే, ప్రభుల ప్రభు యేసే. రాజాది రాజు యేసే, ప్రభుల ప్రభు యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. 116వ కీర్తన. పన్నెండు, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. పొద్దున కూడా ఇదే చూసినాం, కానీ పొద్దున చెప్పిన మెసేజ్ మాత్రం ఇప్పుడు చెప్పాను. 116వ కీర్తన 12, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించుగాక. 116వ కీర్తన, అందులో 12, 13, 14 వచనాలు మనం చదివినాం. సో ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఆరాధనలో వెళ్ళకంటే ముందు కొన్ని మాటలు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో వాక్యం వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. సో ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనే సంగతి పొద్దున కొన్ని విషయాలు మనం చూసినాము. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తాం. 112వ కీర్తన మొదటి వచనంలో చాలా మంచి మాట రాయబడ్డది, యెహోవాను స్తుతించుడి. 112వ కీర్తన మొదటి వచనంలో ఫస్ట్ లైన్లోనే మంచి మాట ఉన్నది, యెహోవాను స్తుతించుడి. ఎందుకు నేను యెహోవాను స్తుతించాలి అని అంటే, ఈ 112వ కీర్తన మొత్తం ఈ దేవుణ్ణి స్తుతిస్తే ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఈ దేవుడు మనల్ని ఎట్లా ఘనపరుస్తాడు అనే సంగతే ఇక్కడ ఉంటుంది. 2వ వచనం నేను చదువుతున్నాను. 112వ కీర్తన 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వాని సంతతి వారు అంటే యెహోవాను స్తుతించే వాని సంతతి వారు అని అర్థం. అర్థమవుతుందా అమ్మా? యెహోవాను స్తుతించే వారి సంతానం ఎట్లుంటుందంట? భూమి మీద బలవంతులు, బలహీనులు కాదు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఇది యెహోవాను స్తుతించుడి అని ఫస్ట్ లైన్లో ఉన్నది. ఆ ఫస్ట్ లైన్లో ఉన్నదానికి
ఎందుకు నేను యెహోవాను స్తుతించాలి అంటే, నువ్వు యెహోవాను స్తుతిస్తే నీ సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. గుర్తుపెట్టుకో, నీ సంతతి వారు శారీరకంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే వాళ్ళు బలంగా ఉండాలి అని అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి అని అర్థం. మనం దేవుణ్ణి స్తుతిస్తే నా సంతతి వారు భూమి మీద బలవంతులగురు. దాని తర్వాత యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. 2 పదాలు ఉన్నాయి కదా, ఒకటి సంతానం, రెండవది వంశం. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. నేను గనక దేవుణ్ణి యథార్థంగా ఆరాధన చేస్తే ఏమి అవుతుందంటే నా వంశపు వారు దీవింపబడుదురు. ఏమో వంశం అంటే తెలుసా మీరు? తెలుసు కదా. సంతానం అంటే కూడా తెలుసు కదా. సో నేను కేవలం ఆశీర్వదింపబడం మాత్రమే కాదు, నా తర్వాత నాకెవరైతే పుట్టినారో నా కొడుకులు కానీ, నా యొక్క కూతుర్లు కానీ, నా యొక్క వంశ తారకులు కానీ, నా యొక్క వారసులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ దీవింపబడాలి అంటే నేను ఏం చేయాలి? స్తుతించాలి. యెహోవాను ఈ బైబిల్ దేవుణ్ణి నేను స్తుతించాలి. స్తుతిస్తే ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇక్కడ. ఇప్పుడు 3వ వచనం చూడండి. కలిమియు సంపదయు వారి ఇంట్లో ఉండును. చూసారు, నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే ఏముంటాడ? కలిమి సంపద మన ఇంట్లో ఉంటాయి. ఎవరికి అవసరం లేదు చెప్పండి? సంపద ఎవరికి అవసరం లేదు, కలిమి ఎవరికి అవసరం లేదు. లేమి అంటే ఏమీ లేకపోవడం, కలిమి అంటే అన్నీ ఉండడం, ఏమీ తక్కువ లేకుండా ఉండడం. సో నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే కలిమియు సంపదయు వాని ఇంట్లో ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. చూసిరు, ఈ కీర్తన మొత్తం అసలు దేవుణ్ణి స్తుతిస్తే ఎంత అద్భుతంగా ఈ దేవుడు మనల్ని హెచ్చిస్తాడో అది. వాని నీతి నిత్యము నిలుచును. ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో, దేవుణ్ణి స్తుతిస్తారో ఆ వ్యక్తి యొక్క నీతి అనేది నిత్యము నిలుస్తుంది. ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉండి నాశనం అయిపోయి మాయమైపోయేది కాదు. వాని నీతి నిత్యము. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాం చూడండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటి అంటే అంత పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయినాయి అనుకోండి, మనకంత చీకటిగానే ఉంటుంది. ఆ చీకటిలో కూడా ఈ యొక్క యథార్థవంతులకి, యథార్థంగా ఆరాధన చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆ చీకటిలో కూడా వెలుగు. వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చీకటిలో కూడా నేను నీతో పాటే ఉన్నాను, నువ్వు నన్ను ఆరాధన చేసినావు, నువ్వు నన్ను స్తుతించినావు, నేను ఎక్కడికి పోలేదు. ఈ చీకటి పరిస్థితిలో కూడా నేను నీతోనే ఉన్నా, నీ దగ్గరనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా, నీ కుడి చేయి పట్టుకొనే ఉన్నాను అనే ధైర్యం యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఆ ధైర్యం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు గల వారు. చూసారా? ఇప్పుడు 5వ వచనం చదువుతున్నా నేను. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు దయాళులు అండ్ అప్పిచ్చేవారు. అప్పు ఇచ్చే స్టేజ్లోనే మనం ఉంటాం, కానీ అప్పు చేసే స్టేజ్లో, అప్పు తీసుకునే స్టేజ్లో మనం అసలు ఉండనే ఉండం. అది పొద్దున కూడా మేము చూసింది అదే, తల ఎత్తుకొని బ్రతకడం. దేవుణ్ణి ఆరాధన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే తల ఎత్తుకొని బ్రతికేలాగా ఈ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా అదే ఉంది. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. సో ఆరాధన చేసేవాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు అంటే వాళ్ళు గెలుపు అనే స్థాయిలోనే ఉంటారు, కానీ ఓటమి అనేది అసలు వాళ్ళ దగ్గరికి కూడా రాదు. ఓటమి అనేది ఎరగని ప్రజలు అంటేనే ఆరాధికులు. సో ఆరాధన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు అనేవి మనకు ఉన్నాయి. 6వ వచనం చూడండి. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇరుకు పరిస్థితులు ఉన్నా, ఇబ్బంది పరిస్థితులు ఉన్నా, దాని తర్వాత ఇంట్లో జరగకూడని పరిస్థితులు ఏవి జరిగినా, మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా సరే అట్టి వారు ఎన్నడూ కూడా కదలింపబడరు.
ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించే విధానం. ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు నిన్ను కదలనివ్వడు. ఎందుకంటే మనం ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. అర్థమవుతుందా వాక్యం? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? వాని హృదయము స్థిరముగా ఉంటుంది, వాడు దుర్వార్తకి అసలు జడియనే చేయడు, భయపడడు. పొద్దున కూడా నేను నా సాక్ష్యం చెప్పినాను, నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. 3rd వేవ్ అప్పుడు నాకు పాజిటివ్ వచ్చేది. అయినా సరే మేము ఏమి అంటే భయపడలేదు, కంగారు పడలేదు. ఈరోజు రేపు కూడా నేను బ్రతికి ఉంటే నేను దేవుణ్ణి రేపు ఆరాధన చెయ్యాలి అనేది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. నేను రేపు మళ్ళీ దేవుని వాక్యం బోధించాలి అనేది దేవుని చిత్తం అయితే ఈ దేవుడు ఖచ్చితంగా నన్ను బ్రతికిస్తాడు. కాబట్టి అట్టివాడు దుర్వార్తకు జడియడు. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అంటే మనకు చాలా కంగారు అయిపోయింది. మన వీధిలో ఎవరికైనా వచ్చింది అంటే కంగారు అయిపోయింది. సో బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, అట్టివాడు దుర్వార్తకు జడియడు. సో ఎటువంటి భయంకరమైన న్యూస్ వచ్చినా, ఎటువంటి భయంకరమైన న్యూస్ విన్నా సరే ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. సో దేవుణ్ణి ఆరాధన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. తర్వాత వచనం చదువుతున్నాను, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాని మనసు స్థిరముగా ఉండును. నాకు తెలిసి కరెక్ట్ 7 వచ్చినాయి కదా. దేవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ వ్యక్తి యొక్క మనసు ఎట్లా ఉంటుంది అంటే ఆ దేవుడి మీదనే ఆనుకొని ఉంటుంది. ఆ దేవుని పైన నుండి ఆయన మనసు అనేది కదలింపబడదు. ఆ దేవుని పైననే స్థిరంగా ఉంటాడు ఆయన. ఎట్లయినా సరే నేను నా దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉంటాను, నేను ఆయనను ఆరాధన చెయ్యాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నేను ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తూనే ఉంటాను. సో కాబట్టి వాని మనసు స్థిరంగా నుండును. కాబట్టి ఇది ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించే విధానం. ఇది మన మనసు అనేది ఈ దేవుని మీదనే స్థిరంగా ఉంటుంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడగలవు అని వాక్యంలో ఉంది. సో కాబట్టి మన మనసు అనేది ఈ దేవుని మీద ఆనుకొనే ఉంటుంది. చాలామంది వాళ్ళకి వచ్చే పరిస్థితులను చూసి, వాళ్ళకు వచ్చే శ్రమలు చూసి, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు చూసి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ వాక్యం ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, అసలు ఈ దేవుడిని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, అన్ని నాకే వస్తున్నాయి అని చెప్పేసి దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు స్థిరంగా లేరు వాళ్ళు. సో వాని మనసు స్థిరముగా నుండును అని వాక్యంలో మనము చదువుతున్నాం. 9వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును. నిన్ను ఇచ్చే స్థాయిలోనే ఈ దేవుడు పెడతాడు, కానీ అడుక్కునే స్థాయిలో ఈ దేవుడు నన్ను పెట్టాడు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. ఇచ్చే స్థాయిలోనే ఈ దేవుడు మనల్ని పెడతాడు, కానీ పుచ్చుకునే స్థాయిలో అసలు మనల్ని పెట్టాడు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. అందుకే ఫస్ట్ 112:1 యెహోవాను స్తుతించుడి అనే ఆ మాట తర్వాత 2వ వచనం నుండి అన్ని లాస్ట్ వరకు ఏమి అంటే అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి. దేవుణ్ణి స్తుతిస్తే ఈ విధంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చూసిందా, ఈ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఆ భక్తిహీనులందరూ కూడా చూసి వాళ్ళు క్షీణించిపోతారంటారు. సో అందుకే మన పరిస్థితి ఎట్లా ఉన్నా సరే, మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నా సరే మనం ఏం చేయాలి అంటే ఈ దేవుణ్ణి ఆరాధన చేయడం మాత్రం అస్సలు మానం.
పొద్దున మేము దావీదు గురించి చూసినాం. ఆ యొక్క దావీదుకు ఎన్ని శ్రమలు ఉన్నాయి. అన్ని శ్రమలలో కూడా ఆయన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు, పారిపోతూనే ఉన్నాడు. అయినా సరే ఆయన దేవుని ఆరాధన మానేయలేదు, దేవుణ్ణి ఆరాధించడం మానేయలేదు, దేవుని కొరకు పాటలు రాయడం మానేయలేదు, దేవుని కొరకు పాటకు రాగం కట్టడం మానేయలేదు, దేవుని కొరకు వాయిద్యాలు వాయించడం కూడా మానేయలేదు. ఆయనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే అన్ని పరిస్థితులలో ఈ యొక్క దావీదు అనే భక్తుడు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆరాధనను మాత్రం ఎవరు ఆపలేకపోయాడు. అది సో కాబట్టి ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించే విధానం ఇది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఆ 112వ కీర్తన మళ్ళీ చదవండి. మీకు ఇంకా చాలా విషయాలు అనేవి అర్థమవుతాయి. మన శత్రువులను కానీ, భక్తిహీనులను కానీ, లేకపోతే ఇంట్లోనే మనకి శత్రువులు ఉంటారు. ఆ శత్రువులని వాళ్ళతో మనం పోరాడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తే చాలు, మనం ఈ దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, మనం ఈ దేవునికి యథార్థంగా ఉంటే వాళ్ళే భయపడిపోతారు. సో కాబట్టి ఆరాధనకి అటువంటి ప్రాముఖ్యత అనేది ఉన్నది. 116 కీర్తన మనం చదువుకున్న లేఖన భాగం చూద్దాం. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను. యెహోవా నాకు చేసిన ఉపకారములకి నేను ఆయనకు ఏమి చెల్లిస్తాను అని ఆయనంతలో ఆయననే ఒక ప్రశ్న వేసుకున్నాడు. దాని తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఆయననే చెప్తున్నాడు. యెహోవా నాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను, అలాగే యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించారు. మందిరానికి ఎంతమంది వస్తారో వాళ్ళందరి నడుమ నేనేం చేస్తానంటే నా నోరెత్తి, ప్రభువా నువ్వు నాకు ఎంతో మేలులు చేసినావు, ఎన్నో అద్భుతాలు చేసినావు నా జీవితంలో, ఆ యొక్క మేలులన్నింటినీ బట్టి నేను నిన్ను స్తుతిస్తా. ఆయన ప్రజలందరూ ఎదుట నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను ఊరికే ఉండను. కాబట్టి అందుకే చర్చ్ అంటే అక్కడ ఆరాధన అనేది కంపల్సరీ ఉండాలి. దేవుని ప్రజలు ఈ విధంగా కూడుకున్నప్పుడు అక్కడ ఆరాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆరాధన లేదు అని అంటే అది చర్చ్ కానీ కాదు. అసలు ఆయన ప్రజలందరి ఎదుట నేనేం చేస్తానంటే యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. సో కాబట్టి ఏం చేద్దామంటే ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆయన యొక్క హృదయంలో 7 రకాల కార్యాలు జరిగినాయి అని అర్థం. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి హృదయంలో 7 రకాల కార్యాలు జరిగినాయి. ఆ 7 రకాల కార్యాలు జరిగితేనే ఒక వ్యక్తి రక్షణ పొందినాడు. ఆ 7 రకాల కార్యాలలో ఏ కార్యం కూడా ఏ ఒక కార్యం కూడా నా హృదయంలో జరగలేదు అంటే ఇంకా నేను ఏం రక్షణ పొందినో నేనే పరీక్షించుకోవాలి. చూడండి, 7 రకాల పనులు అంటే రక్షణ అనే పదాన్ని మనం ధ్యానిస్తాం. పొద్దున కూడా రక్షణ అనే పదాన్ని ధ్యానించినాము. సో ఇప్పుడు కూడా ఇంకా కొన్ని సంగతులు చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకటి, ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరుగుతాయి. ఒకటి, ఐడెంటిటీ, గుర్తింపు. ఒక వ్యక్తి ఏమని గుర్తింపులోకి వస్తాడు అని అంటే నేను పాపాత్ముణ్ణి, నేనెవరిని, పాపాత్ముణ్ణి అనే గుర్తింపులోకి ఆ వ్యక్తి వస్తాడు. పాపములో నేను పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను, బై బర్త్ ఐ యామ్ ఏ సిన్నర్, పుట్టుకతోనే నేను పాపాత్ముణ్ణి అనే గుర్తింపులోనికి ఆ వ్యక్తి అనేవాడు వస్తాడు. 51వ కీర్తన చూడండి, ఆ మాట అక్కడనే ఉంది. 51:5 కీర్తన 51:5 51వ కీర్తన 5వ వచనంలో ఆ యొక్క మాట మనము చూస్తాం. నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. సో ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి తెలుసుకున్న సంగతి ఏంటి అంటే నేను పాపాత్ముణ్ణి. ఫస్ట్ థింగ్ ఆ వ్యక్తి తెలుసుకున్న సంగతి ఏంటి అంటే నేను పాపాత్ముణ్ణి, నా పుట్టుకతోనే పాపాత్ముణ్ణి, నా లోపల మంచి లక్షణం కానీ మంచి గుణాలు కానీ అసలు ఒక్కటి కూడా, నా బుద్ధులు సరిగ్గా లేవు, నా రీతులు సరిగ్గా లేవు, ఏమీ లేవు, బై బర్త్ నేను పుట్టుకతోనే వంకర వ్యక్తిని అనే గుర్తింపులోనికి ఆ యొక్క వ్యక్తి అనేవాడు వస్తాడు. దాని తర్వాత రోమా 3:23 మనందరికీ బాగా తెలుసు కదా, మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. అందరూ కూడా పోతున్నారు.
ఫస్ట్ మెయిన్ థింగ్ నేను రక్షణ పొందినాను అని అంటే ఫస్ట్ నా హృదయంలో జరిగిన పని ఏంటి అంటే ఐడెంటిటీ. నేను ఒక గుర్తింపులోనికి వచ్చినాను. ఏమని గుర్తించినాను అని అంటే నేను ఒక పాపాత్ముని. నా యొక్క పాపాలు కూడా తీసివేసుకోవడం నా వల్ల కాదు, పుట్టుకతోనే నేను పాపాత్ముని అనే ఆ యొక్క గుర్తింపులోనికి ఆ వ్యక్తి వస్తాడు. ఒకటి ఐడెంటిటీ, రెండోది కన్ఫెషన్, ఒప్పుదలలోనికి ఆ యొక్క వ్యక్తి అనేవాడు వస్తాడనమాట. 32వ కీర్తన 5వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 41వ కీర్తన 4వ వచనం చదవండి. అక్కడ ప్రజలు ఒప్పుకున్నారు, ప్రభువా నేను పాపాత్ముని, ఐ యామ్ ఎ సిన్నర్, దయచేసి నన్ను క్షమించు, నేను పాపాత్ముని అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాపాల విషయమై వాళ్ళ పాపాలని దేవుని సన్నిధిలో యథార్థంగా వాళ్ళు ఒప్పుకున్నారు. 32:5 కీర్తన, 32వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నాం. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూసారా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని నేనేం చేసినాను అంటే ఒప్పుకున్నాను. ప్రభువా నేను కప్పుకోవట్లేదు, ఆదాము ఆయన యొక్క హృదయంలో పాపాన్ని కప్పుకున్నాడు అని యోబు గ్రంథంలో మనం చదువుతాం. అరే నువ్వు పాపం చేసినావు అని దేవుడు అన్న మరుక్షణం అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని క్షమాపణ అడగలేడు అసలు. అట్లనే హృదయంలోనే పాపం పెట్టుకొని దేవుని చేత తోలివేయబడ్డాడు. సో కాబట్టి నా యొక్క పాపాన్ని నేను ఒప్పుకున్నాను. 1 యోహాను 1:9 మనందరికీ బాగా తెలుసు కదా, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములన్నిటి నుండి మనల్ని, మన దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. సో కాబట్టి ఒకటి ఐడెంటిటీ, గుర్తింపు, నేను ఒక గుర్తింపులోనికి వస్తాను. రెండవది ఏంటి అంటే ఒప్పుదల, కన్ఫెషన్, నా పాపాలు నేను యథార్థంగా ఒప్పుకుంటాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా అదే మాట ఉంది. కీర్తన 41:4లో కూడా ఇటువంటి మాటలే ఉన్నాయి. కీర్తన 25:11 రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో ఈ యొక్క కన్ఫెషన్, ఒప్పుదల, నేను కూడా నా జీవితంలో ఏం చేసినానంటే నేను ఒక పాపత్ముని అని గుర్తించినాను. దాని తర్వాత నా పాపాల విషయమై ఏం చేసినానంటే నా పాపాలు నేను కప్పుకోక మీ దేవుని సన్నిధిలో యథార్థంగా నేను నా యొక్క పాపాలను ఒప్పుకున్నాను. మూడో పని రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఒక వ్యక్తి రక్షణ పొందినాడంటే మూడో కార్యం ఏంటి? పశ్చాత్తాపము. పాపాల విషయమై నేను పశ్చాత్తాపడతాను. ఇంగ్లీష్లో రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే రైట్ అబౌట్ టర్న్ అని అర్థం. పూర్తిగా వెనక్కి తిరగడం. యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నేను ఎట్లయితే ఉన్నానో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నేను అట్లనే ఉంటే ఇంకా నేను ఏ రక్షణ పొందలేను. నా హృదయం లోపల, నా జీవితం లోపల ఏ కార్యం కూడా జరగలేదు. మార్పు అనే కార్యం అసలు జరగలేదు. పూర్తిగా వెనక్కి తిరగడం, రైట్ అబౌట్ టర్న్. సో యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నాకు బాగా తాగే అలవాటు, నేను పొద్దున చెప్పిన. సో ఆ రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిప్పేసినాడు ఈ దేవుడు. అటువంటి పనికిమాలిన అలవాట్ల అన్నింటిలో నుండి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే నన్ను పూర్తిగా వెనక్కి తిప్పినాడు. రిపెంటెన్స్ అంటే రైట్ అబౌట్ టర్న్ అని అర్థం. సో పూర్తిగా వెనక్కి తిరగడం. ఇకపై నుండి ఈ లోకం కానీ, ఆ లోకంలో ఉన్న పాపం కానీ, ఆ లోకంలో ఉన్న ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవనం, ఇవన్నీ ఏమీ నాకు కనబడట్లేదు. నాకు నా దేవుడే కనబడుతున్నాడు. నేను దేవుని వైపు మల్లుకున్నాను. నన్ను రక్షించే నా రక్షకుని వైపు నేను మల్లుకున్నాను. సో రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మూడో కార్యం ఏంటంటే పశ్చాత్తాపం. మత్తయి సువార్త 9:13, మార్కు సువార్త 2:17, లూకా సువార్త 5:32. ఈ మాటలలో మంచి మాట అక్కడ పశ్చాత్తాపం గురించి ఉంటుంది. సో కాబట్టి రైట్ అబౌట్, మూడో కార్యం రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను. నాలుగో కార్యం పాపము చేయుట వదిలిపెట్టడం. నాలుగో కార్యం ఏంటంటే పాపము చేయుట వదిలిపెట్టడం. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ యొక్క వ్యక్తి చేసే పని ఏంటి అంటే ఆ పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టడం అన్నమాట. చాలా నిష్టగా ఆ యొక్క వ్యక్తి అనేవాడు ఉంటాడు.
నేను రక్షణ పొందకన్నా ముందు చాలా అద్భుతంగా స్మోకింగ్ చేసేవాడిని. అసలు ఆ స్మోకింగ్ అలవాటు వదిలిపెట్టాలి అని అంటే కూడా నాకు చాలా కష్టమైంది. మీకు తెలుసా, మా మమ్మీ డాడీ కూడా ఇదే చర్చ్. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ చర్చిలోనే పుట్టినాను, ఈ చర్చిలోనే పెరిగిన, ఈ చర్చ్ తప్ప వేరే చర్చ్ అసలు నాకు తెలియదు. ఇదే చర్చిలో పుట్టినాను, ఇదే మందిరానికి నడిపింపబడ్డాను. మరి స్మోకింగ్ అలవాటు ఎట్లా వచ్చింది? డ్రింకింగ్ అలవాటు ఎట్లా వచ్చింది? సో కాబట్టి ఏమీ తెలియలేదు. అందరూ ఇవే మాటలు చెప్పినారు. చిన్నగా ఉన్నప్పటి నుండి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నూతన జన్మ, పశ్చాత్తాపము, ఇవే మాటలు విన్నా నేను. అయినా సరే ఈ మాటలు నాకు అర్థమే కాదు. అందుకే ఈ లోకంలో కలిసిపోయినాం. లోకంలో లోకస్తులతో పాటు ఇష్టం వచ్చినట్టు దౌర్భాగ్యంగా జీవించినాం. సో కాబట్టి దేవుని దయ వలన ఆ యొక్క స్మోకింగ్కి నేను బానిసని అవ్వకుండా ఈ దేవుడు నన్ను కాపాడాడు. అందులో నుండి బయటికి రావడం నిజంగా చాలా కష్టం, నాకు కూడా చాలా కష్టమైంది. కానీ దేవుని దయ వల్ల నేను బయటకు వచ్చేసినాను. సో ఆ పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టేసినాను. నిజం చెప్పాలంటే నా లోపల ఉన్న అవయవాలన్నీ కూడా అవి నాయి కానే కావు. నా దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ దేవుడు పవిత్రుడు. ఆయన ఏది ఇచ్చినా సరే అవన్నీ నేను పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా అవయవాలని నేను పాడు చేసుకునే హక్కు కూడా నాకు అసలు లేదు. కాబట్టి తర్వాత దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించినాడు. ఒకటి, పాపిని అనే గుర్తింపులోనికి వస్తాడు. రెండవది, ఆ యొక్క పాపాలని యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిని యథార్థంగా ఒప్పుకుంటాడు. మూడవది రిపెంటెన్స్, ఆ పాపాల విషయమై పశ్చాత్తాపడతాడు ఒక వ్యక్తి. నాలుగోది ఏంటంటే ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన వదిలేస్తాడు. సామెతలు 28:13 ఆ మాట ఉంటుంది. సో మీరు తర్వాత చదువుకోండి. సో ఆ యొక్క పాపాన్ని వదిలేస్తాడు. ఐదోది ఏంటి అంటే అష్యూరెన్స్, నిశ్చయత. ఏ క్షణమందైతే నేను యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నా పాపాలు ఒప్పుకున్నానో, ఏ క్షణమందైతే ప్రభువా నేను అది మళ్ళీ చెయ్యను అని తీర్మానం తీసుకున్నానో, ఆ క్షణమందు వెంటనే నా లోపలికి ఒక నిశ్చయత అనేది వస్తుంది. ఏంటి ఆ నిశ్చయత అని అంటే ఇర్మియా 31:34 మంచి మాట ఉన్నది, చదవండి. ఇర్మియా 31:34. మనం చూస్తున్న అంశం ఏంటి అంటే రక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఏమేం కార్యాలు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగినాయి అనే సంగతి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 31:34. నేను వారికి దేవుడనయుదును, వారు నాకు జనులందరూ, వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనొందము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడూ జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, వారి పాపాలని నేను క్షమించేసినాను. ఆ యొక్క పాపాలను నేను ఎప్పుడు కూడా మరలా గుర్తుపెట్టుకోను అని దేవుడు నిశ్చయత అనేది ఇచ్చినాడు. సో నిశ్చయత, రక్షణ అంటే ఆ యొక్క నిశ్చయతనే. నా పాపాలు దేవుడు క్షమించినాడు అనే నిశ్చయత కలిగి ఉండడం రక్షణ అంటే. నా హృదయాన్ని దేవుడు మార్చినాడు అనే నిశ్చయత కలిగి ఉండడం. నా యొక్క పాపాలు దేవుడు మళ్ళీ గుర్తు చేయడుగా, వాటిని సముద్రపు అగాధంలో ఈ దేవుడు పడేసినాడు, నేను మళ్ళీ ఆ యొక్క పాపాలకి వెళ్ళను అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడం. సో రక్షణ అంటే అష్యూరెన్స్, ఖచ్చితమైన నిశ్చయత అనేది కలిగి ఉండడం. ఆరోది ఆరాధన. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆరాధన చేసే తీరుతాడు. ఎందుకంటే ఎంతో గొప్ప క్షమాపణ ఈ యొక్క వ్యక్తి పొందుకున్నాడు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ఆ యొక్క శిలువ మీదనే ఆయన క్షమించేసినాడు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించు. ఇంత అద్భుతమైన క్షమాపణ పొందుకున్న తరువాత ఏమి అంటే నేను దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఎట్లా ఉంటాను చెప్పండి. 50వ కీర్తన ఆఖరి వచనంలో రాయబడ్డది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను దేవుని రక్షణను వానికి చూపించదను, దేవుని రక్షణ కనుపరచదను అని అక్కడ ఉంటుంది. సో
ఆ రక్షణ పొందిన ఒక విశ్వాసి ఆయన దేవుణ్ణి ఆరాధన చేయకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా అసలు ఉండనే ఉండడు. ఖచ్చితంగా దేవునికి థ్యాంక్ యూ చెప్పే తీరుతాడు, దేవుని ఆరాధన చేసే తీరుతాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గురించి ఒక మాట నేను చెప్దామని అనుకుంటున్నాను. ఈ లోకంలో ఎవరైనా సరే వాళ్ళు ఒక ఆఖరి కోరిక కోరినారు అనుకోండి, డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసినారు ఆయన బ్రతకడు, చనిపోతాడు, ఇంకా మీరు తీసుకొని వెళ్ళిపోండి, మేము మా ప్రయత్నాలు మేము చేసినాము, ఆ వ్యక్తి బ్రతకడు. ఇంకా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఆయన బాడీ కోఆపరేషన్ చేయట్లేదు, సో ఆయన బ్రతకడు, హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ఆయన ఈ రోజు రేపు చనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు. చనిపోయే ముందు ఆ వ్యక్తి ఏం చేసినాడు అంటే ఆఖరి కోరిక ఒకటి కోరినాడు. తీరుస్తారా? తీర్చరాము? ఆయన బంధువులందరూ కూడా ఆయన దగ్గరనే ఉన్నారు. ఆయన అన్నలు కానీ, అక్కలు కానీ, బావలు కానీ, మరదలు కానీ, సో కొడుకులు కానీ, మనమన్లు కానీ అందరూ ఆయన ఎదుగుతూనే ఉన్నారు. అయ్యో మా తాత చనిపోతున్నాడు, లేకపోతే మా నాయన చనిపోతున్నాడు, చనిపోయే ముందు ఒక చిన్న కోరిక కోరినాడు. తీరుతారా సార్? ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఆయన ప్రాణం పోయే లోపు ఆ యొక్క కోరికను ఖచ్చితంగా తీర్తారు. అందరూ పరుగులు తీస్తారు. అయ్యో చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరినాడు, ఆయన కోరిక తీరుద్దాము అని. ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే అందరూ పరుగులు తీస్తారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శిలువలో చనిపోకన్నా ముందు ఈ లోకానికి ఒక కోరిక కోరినాడు, దాహం. అదవునా? ఏం కోరినాడు యేసు ప్రభు? దాహం. యేసు ప్రభు చనిపోయే ముందు కోరిన ఆఖరి కోరిక అమ్మాయిది తీర్చిందా? ఏ కోరిక తీర్చిందా? మరి బైబుల్లో రాయబడ్డది, ఆయనకి చిరకనిచ్చినారంట. నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చుకోలేదు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే సిలువలో చనిపోవడానికి. ఒక వ్యక్తి అన్ని శ్రమలు పొందుతాడు, కొరడాల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన తింటాడు అనే సంగతి ఆయన తెలిసే ఈ లోకంలో బ్రతికినాడు. ఆయన మేకులతోని నన్ను కొడతారు, నా చేతులకి నా కాళ్ళకి మేకులు కొడతారు అనే సంగతి తెలిసి ఆయన ఈ లోకంలో బ్రతికినాడు. అసలు నిజంగా యేసు ప్రభు ఎంత ధైర్యం ఉంది, ఇన్ని శ్రమలు నాకు వస్తాయి, ఇన్ని శ్రమల గుండా నేను వెళ్ళాలి అనే సంగతి తెలిసి కూడా ఆయన ఈ లోకంలో బ్రతికినాడు. అసలు యేసు ప్రభు ధైర్యం నిజంగా ఏం ధైర్యమో నాకు కూడా అర్థమవుతుంది. అన్ని శ్రమలు నాకు వస్తున్నాయి అని అంటే నేనైతే వెంటనే పారిపోతాను. ఆ యొక్క మేకును చూస్తేనే భయం అవుతుంది, ఆ మేకును పట్టుకొని వస్తున్న ఆ వ్యక్తిని చూస్తే భయం అవుతుంది, ఆ యొక్క సుత్తి ఎంత పెద్దగా ఉందో ఆ సుత్తి చూస్తే కూడా భయం అవుతుంది. ఎవరు భరిస్తారు చెప్పండి ఇన్ని శ్రమలు? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి వేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆయన ఎముకలు విరిగిపోకుండా ఆయన సిలువకు వేయాలి. అర్థమైందా మీకు? చాలా కండిషన్స్ ఉన్నాయి. యేసు ప్రభుని సిలువకు వేయాలి అంటే యేసు ప్రభుని సిలువకు వేసే ఈ యొక్క బాధ్యత సైనికులకు అప్పగించినారు. ఆ సైనికులు యేసు ప్రభుని ఎట్లా సిలువకు వేయాలి అంటే మీరు ఆయనకు మేకును కొట్టాలి, కానీ ఆ మేకును కొడుతున్నప్పుడు ఆయన ఎముకలు ఏమి కూడా విరిగిపోవద్దు. వాక్యంలో రాయబడ్డ ఈ మాటలన్నీ ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎముక విరిగిపోకుండా నువ్వు మేకులు కొట్టాలి ఆయనకి. అర్థమవుతుందా వాక్యం మీకు? చూసుకోండి. సో నా గ్రహింపు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జాయింట్లో యేసు ప్రభుకి మేకులు కొట్టినారు. ఈ జాయింట్లో మనకు అసలు ఎముక ఉండనే ఉండదు. ఈ జాయింట్లో కొట్టినారు యేసు ప్రభుకి మేకులు, కాళ్ళకు కూడా అంతే. సో ఈ జాయింట్లో కొట్టినారు. సో ఈ జాయింట్లో కొడుతుంటే డైరెక్ట్ మేకులు లోపలికి వెళ్ళిపోయినాయి. చాలామంది ఇట్లా ఈ చేతిలో కొట్టినారు అని అంటారు, కానీ సో ఈ జాయింట్లో కొట్టినారు. ఈ జాయింట్లో ఎముక లేదన్నమాట. ఆ యొక్క అంత షార్ప్గా ఉన్న ఇనుప మేకులని ఆ యేసు ప్రభు చేయి మీద ఇట్లా పెట్టినారు. ఆ సుత్తితోని కొడుతూ ఉంటే అసలు నిజంగా ఆయనకి ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత వేదన ఆయన అనుభవించి ఉంటాడు. మళ్ళీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనకు దెబ్బ తాకితే మనము అమ్మ అబ్బా అని ఏదో అరుస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, యేసుక్రీస్తు ప్రభుల వారిని మేకులతో కొట్టినా, ఆయనని కొరడాలతో కొట్టినా, ఆయన పక్కన బల్లెం పొడిచినా ఆయన మాత్రం నోరు తెరవలేదు. అమ్మా అని అనలేదు, అబ్బా అని అనలేదు,
నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం పాపం చేసినా, నేనేం తప్పు చేసినా అని ఒక్క మాట కూడా ఎవరిని కూడా ఆయన అననేలేదు. ఆయన మౌనంగా ఉండేను, ఆయన నోరు తెరవలేదు. సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరవలేదు అంటే, నువ్వు నేను ఇప్పుడు నోరు తెరవాలి. మనందరం నోరు తెరిచి ఆయన చేసిన కార్యానికి ఒక నోటితోని ఒక్క థ్యాంక్ యూ జీసస్, ప్రభువా నువ్వు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు, నువ్వు ఇన్ని శ్రమలు పొందితే, ఇన్ని ఇబ్బందులు పడితే నాకు ఈరోజు రక్షణ అనేది వచ్చింది అని చెప్పేసి ఒక్క ముక్క దేవునికి మనము థ్యాంక్ యూ చెప్తామేమో అని, ఆయనకు వందనాలు చెప్తామేమో అని మనం నోరు తెరవడానికి ఆ రోజు ఆయన నోరు తెరవలేదు. నేను ఈ బైబిల్ నాకు అసలు తెలియదు. నేను ఖాళీ రక్షణ అనే ఒకటే పదం ధ్యానించినాను. ఎక్కడికి పోయినా సరే అదే వాక్యం చెప్తాను. సో కాబట్టి ఏమి అంటే వర్షిప్. ఆ రక్షణ పొందిన ఒక వ్యక్తి ఆరాధన చేయకుండా అసలు ఉండనే ఉంటాడు. ఆరాధనకి బాప్తిజానికి అసలు సంబంధమే లేదు. బాప్తిజం తీసుకున్నోలే ఆరాధన చేయాలి అని ఎక్కడా లేదు. నీకు రక్షణ నిశ్చయిత ఉంది అంటే నువ్వు ఆరాధన చేసే తీరాలి. ఇది 6వ కార్యం. సో 7వ కార్యం, ఆఖరి కార్యం ఏంటి అంటే బాప్తిజం. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. 7వ కార్యం ఏంటి అంటే బాప్తిజము. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఈ 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి హృదయంలో జరుగుతాయి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గాయాల పాలైంది కూడా మన కొరకే. ఆయన ఈ లోకంలో బ్రతికినాడు అంటే అది మన కొరకే. ఆయన ఈ లోకంలో ఓ గిలాసెడు నీళ్లు తాగినాడు అంటే అది మన రక్షణ కొరకే. ఆయన ఈ లోకంలో సరే రోజుకు 4 ముద్దలు తిన్నాడు అంటే అది కూడా మన రక్షణ కొరకే. ఆయన ఈ భూమి మీద ఊపిరి పీల్చినాడు, గాలి పీల్చినాడు అంటే అది కూడా మన రక్షణ కొరకే. ఆయన చేసిందంతా మన ఆత్మరక్షణ కొరకే. సో కాబట్టి దాహం అని యేసుక్రీస్తు ప్రభుల వారు అర్చింది కూడా నీ కొరకు, నా కొరకు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు దాహం అని అరిచే ఆ యొక్క కేకకి నేను గనక స్పందించకపోతే ఆల్రెడీ నరకానికి ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు అరుస్తున్నాడు, దాహం 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 దాహం, నాకు దాహం అవుతుంది, నాకు దాహం అవుతుంది. ఒక్క చిటికెన వేలు నీళ్ళల్లో ముంచి వన్ డ్రాపే చాలు నాకు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు దాహం అనే కేక వేసినాడు సిలువలో. ఆ యొక్క మాటకే నువ్వు నేను స్పందించాలి. ఆ మాటకు నువ్వు నేను స్పందించకపోతే నేను నరకానికి పోయిన తరువాత యుగ యుగాలు దాహం 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 అని అర్థమే ఉంటుంది. జాగ్రత్త. సో కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఈ 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగినాయి అని అర్థం. ఒకటి ఐడెంటిటీ, గుర్తింపులోనికి వస్తాడు, పాపిని అనే గుర్తింపులోకి వస్తాడు. రెండవది ఆయన పాపాలు ఒప్పుకుంటాడు, కన్ఫెషన్. మూడోది పాపాల విషయమై ఆయన పశ్చాత్తాపం అనేది పడతాడు. దాని తర్వాత ఆ పాపాలను పూర్తిగా వదిలేస్తాడు. ఇది 4వది. 5వది అష్యూరెన్స్, నిశ్చయిత, ఖచ్చితమైన నిశ్చయిత కలిగి ఉంటాడు, యేసు ప్రభువు నన్ను పూర్తిగా క్షమించినాడు అని. 6వది ఆ దేవుని ఆరాధన చేస్తాడు. ఆరాధన చేయకుండా అసలు ఉండనే ఉంటాడు. ఆయన మేలులన్నీ పొందుకున్న తర్వాత ఈ వ్యక్తి ఆరాధన చేయకుండా అసలు ఉండనే ఉంటాడు. 7వది బాప్తిజం. ఈ 7 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకుంటే ఇంకా మంచిది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మన అందరం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఒక్కొక్కరు, ఒక బ్రదరు, ఒక సిస్టరు మార్చి మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. 1 నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా చేయకండి. 1 నిమిషం తీసుకోండి, టైం చాలా అయిపోయింది. ఓకే, నేను కరెక్ట్ టైంకి ముగిస్తాను. 1 నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా తీసుకోకుండా దయచేసి మీరు నోరు తెరిచి గట్టిగా మాట ద్వారా ఆరాధన చేస్తే మంచిది. సో ఐ ఎంకరేజ్ యూ టు వర్షిప్ బై వర్డ్, నాట్ బై సింగింగ్. సో పాట ద్వారా కాకుండా మాట ద్వారా ఆరాధన చేస్తే మంచిది. మొదలెట్టండి. ఓ బ్రదర్ స్టార్ట్ చేయండి. నీకు వందనములు, నేను స్తుతించే భాగ్యమును కలుగజేసినందుకు స్తోత్రములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఘనతమైన తండ్రి, మహిమగల రాజా,
దాహం అనే ఈ సమయం నేను నోరు తెరవడానికి నాయన ఇది ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇచ్చుడము తండ్రి నైనా ఎన్నో మేలు చేసిన నా తండ్రి కుటుంబం ద్వారా నా తండ్రి మరి సంఘం ద్వారా నువ్వు చేసిన మేలును బట్టి నాయన నీకు వందనములు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా గొప్ప రాజా నీకు వందనములు అయ్యా, నా తండ్రి నా రక్షక నీకు స్తుతులు నాయనా. అయ్యా ఏమి ఇయ్యగలను తండ్రి, నా హృదయంలో వచ్చిన కొద్ది చిన్న స్థుతి ఆరాధన నా తండ్రి నా రక్షకుడైన యేసు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అత్యున్నత సింహాసనమైన ఆశీర్వాదం నా దేవ ఉత్తర కాచి కాపాడుతున్నాను. ఈ సాయంకాలం సమయాన్ని నేను ఆరంభించే చేసినట్టు
వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. లేచి నిలబడండి, బైబిల్ పల్లకి పాడాలి. విల్ సింగ్ బైబిల్ కోరస్. మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లకి పాడాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज, मार्ग में कतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Kuchu.
మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. బలలో పాల్పొందడం మనకు దేవుడు యొక్క వాక్యాన్ని మనం చూసుకొని ఆ యొక్క వాక్యానుసారంగా మన హృదయాన్ని పరీక్షించుకొని మరి దేవునితోని మనుషులతోని సరిచేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బలలో పాల్పొందుతాం. సో దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. సో ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి ముందు నాకున్న ప్రశ్న ఏంటంటే, నేను ఎవరిలాగా ఉన్నాను? కయ్యూనులాగా ఉన్నానా, లేకపోతే హేబేలులాగా ఉన్నానా అనే ప్రశ్న మన హృదయాన్ని మనమే పరీక్షించుకొని ఈ యొక్క బల్లో పాలు పొందవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. సో ఇప్పుడు కయ్యూను చేసిన పని ఏంటి అంటే, వాడు దుష్టుని సంబంధి. కయ్యూను అనే పేరుకు అర్థం ఏంటంటే పొసెషన్ లేకపోతే అక్విజిషన్, సంపాదించుకొనుట అని అర్థం. కయ్యూను అంటే అర్థమైంది సంపాదించుకొనుట, పొసెషన్. హేబేలు అనే పేరుకి అర్థం ఏంటంటే ఊపిరి అని అర్థం. కయ్యూను అంటే సంపాదించుకొనుట అని అర్థం, హేబేలు అంటే ఊపిరి అని అర్థం. సో ఈ కయ్యూను ఏం సంపాదించుకున్నాడు అని అంటే తన సహోదరుణ్ణి చంపేసి, సో ప్రపంచంలో సృష్టి ఆరంభమైన తరువాత మొట్టమొదటి హంతకుడు ఎవరు అని అంటే కయ్యూను. అది ఆయన సంపాదించుకున్న సాక్ష్యం అది. సో మనము ఎవరిలాగా ఉన్నాం మరి? ఇప్పుడు కయ్యూనులాగా ఉన్నామా లేకపోతే హేబేలులాగా ఉన్నామా అనే సంగతి మనమే పరీక్షించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కయ్యూను అనే వ్యక్తి రక్షణ పొందినాడా పొందలేడా అనే ప్రశ్నకు వస్తే పొందినాడు. కయ్యూను రక్షణ పొందినాడు. ఎట్లా చెప్తున్నాము అంటే ఆరాధన చేసినాడు. కయ్యూను ఆరాధన చేయడానికి వచ్చినాడు, దేవుని సన్నిధికి వచ్చినాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసినాడు. ఆయన ఆరాధన అంగీకరింపబడ్డదా తృణీకరింపబడ్డదా అది తర్వాత సంగతి. కానీ కయ్యూను రక్షణ పొందినాడు, ఆయన ఆరాధన అనేది చేసినాడు. చూడండి, కయ్యూను దేవుని సన్నిధిలో ఉన్నాడో లేడో మీరు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం ఎంత మంచిగా ఉందో చూడండి. దేవుని వాక్యం ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 4:14, 13 నుంచి చదువుతున్నాను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. చూసిండ్రా, నీ సన్నిధికి రాకుండా. అంతకు ముందు వరకు కయ్యూను ఎక్కడున్నాడు అంటే దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అసలు నిజంగా ఈ కయ్యూను యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే 4వ అధ్యాయము 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి మాట రాయబడ్డది. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండదు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. సో ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కయ్యూను హత్య చేయకన్నా ముందు కయ్యూనుతో మాట్లాడుతున్న మాట అది. తమ్ముని ఆరాధన అంగీకరింపబడ్డ తర్వాత ఈ యొక్క కయ్యూనికి లోపల ఈర్ష, కపటము, ద్వేషము, అసూయ అన్ని లోపలికి వచ్చేసినాయి. నేను అసలు ఆ రేపటి నుండి ఆ వ్యక్తి యొక్క ముఖం నేను ఎట్లా చూడాలి, వాని మొహం చూసిన ప్రతిసారి నాకు ఇదే గుర్తుకు వస్తుంది. మళ్ళీ రేపు మేము ఇద్దరం ఒకే ఇంట్లోకి వెళ్ళాలి, ఒకే ఇంట్లో కూర్చోవాలి, ఎదురెదురుగానే కూర్చొని మేము తినాలి, ఒకే తల్లిదండ్రి పిల్లలం మేము,
ఒకే ఇంట్లోకి వెళ్ళాలా, ఒకే రూమ్లో ఉండాలా, ఒకే రూమ్లో పడుకోవాలా, వాడిని చూసిన ప్రతిసారి నాకు ఇదే గుర్తుకొస్తుంది, నా ఆరాధన అంగీకరించాలి, అందుకే వాడిని లేకుండా చేసేస్తా అని చెప్పేసి ఆ యొక్క కయ్యూను ఏం చేసినాడంటే యెహోవా స్వరం పక్కన పెట్టేసినాడు. దేవుని స్వరం విన్న తర్వాత దేవుని స్వరము పక్కన పెట్టేసి దేవుని స్వరము విన్న తర్వాత పోయి తమ్ముని చంపేసినాడు. ఇది ఈరోజు విశ్వాసుల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఆయన ఓలడని చాలా సంఘాలకు నేను పరిచర్యకి వెళ్తూ ఉంటాను. అసలు విశ్వాసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. వాళ్ళకి అసలు వాళ్ళ ఆత్మీయ జీవితంలో సీరియస్నెస్ అనేది లేనే లేదు. చాలా దౌర్భాగ్యంగా జీవిస్తున్నారు. అసలు వాక్యం కూడా సరిగ్గా వినరు. తెలుసా మీకు? మందిరానికి వచ్చి కూర్చుంటారు కానీ వాక్యం కూడా వినరు. ఫోన్ ఆడుతూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని గిల్లుతూ ఉంటారు, ఏమేమో పనులు చేస్తూ ఉంటారు. ద్వితీయోపదేశ కాండము 15:5 చదువుతారు ఎవరైనా? ద్వితీయోపదేశ కాండము 15:5 చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వింటే మీరు అసలు బీదవారిగా ఉండనే ఉండరు. ఈ వాక్యం మనల్ని గొప్పలం చేస్తుంది. అసలు దేవుని స్వరాన్ని వీళ్ళు ఏ విధంగా వింటున్నారు, దేవుని వాక్యాన్ని ఏం వింటున్నారో వాళ్ళ ప్రవర్తన చూస్తేనే అర్థమైపోతుంటుంది. దాని తర్వాత కయ్యూను ఏం చేసినాడు చూడండి. హత్య చెయ్యకన్నా ముందు ఈయన దేవుడు ఆయనతోని మాట్లాడినాడు. హత్య చేసిన తర్వాత మళ్ళీ 10వ వచనం 9వ వచనం 4:9 ఆదాము, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను. ఇది విశ్వాసుల పరిస్థితి ఈరోజు ఇట్లున్నది. వాళ్ళు యెహోవా స్వరం వింటున్నారు కానీ ఆ స్వరాన్ని లక్ష్య పెట్టట్లేదు. యెహోవా స్వరం వింటున్నారు, మళ్ళీ బయటిపోయి అబద్ధాలు చెప్తున్నారు. నోరు తెలిసే అబద్ధాలే అన్ని. తమ్ముడు ఎక్కడ ఉండో తెలియదా ఆయనకు? ఆయన ఆ పైన వచనం చదివితే ఆయననే వాళ్ళిద్దరు పొలంలో కలుసుకున్నారు, పొలంలో మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత ఆయన తమ్ముని మీద పడ్డాడు, తమ్ముడిని చంపేసినాడు. రాయినెత్తి మీద కొట్టి చంపేసినాడేమో. మళ్ళీ తెలియదు, నాకు తెలియదు, దేవుడికే అబద్ధం చెప్తున్నారు. ఈరోజు విశ్వాస పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది. ఏమీ తేడా లేదు. అసలు వాళ్ళ ప్రవర్తన గమనిస్తుంటే వాళ్ళు పొందిన రక్షణ ఏమి రక్షణ, అసలు వీళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలుసా, రక్షణ విషయమైన సీరియస్నెస్ అనేది ఉందా లేదా అనే డౌట్ వస్తుంది నాకు. ఆ ఇంట్లో వాళ్ళ సాక్ష్యం ఉండదు, సంఘంలో వాళ్ళ సాక్ష్యం ఉండదు, వాళ్ళు పనిచేస్తున్న స్థలంలో సాక్ష్యం ఉండదు, వాళ్ళ వీధిలో సాక్ష్యం ఉండదు, చేస్తున్న వ్యాపారంలో సాక్ష్యం ఉండదు, ఎక్కడ సాక్ష్యం ఉండదు. అసలు సాక్ష్యం అంటే ఏందో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. మరి మందిరానికి ఎందుకు వస్తున్నారు, పాటలు ఎందుకు పాడుతున్నారు, ఆరాధన ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఆరాధన చేయండి అంటే వాళ్ళకంటే మంచిగా ఆరాధన ఎవరు చేయాలి? మళ్ళీ ఏం నేర్చుకుంటున్నారో అర్థం కాదు. అసలు ఎన్ని విధాలుగా యెహోవా స్వరం వింటున్నారంటే ఈ రోజుల్లో అయితే యూట్యూబ్లలో వింటున్నారు. అసలు ఆ యూట్యూబ్లో ఏ వాక్యం వింటారో ఏమో అన్ని తప్పు వాక్యాలు చెప్తున్నారు. ఒక్కరికి కూడా అవగాహన సరిగ్గా ఉండదు. ఏవేవో వాక్యం వింటూ ఉంటారు, పనిమాల వాక్యం అంతా వింటారు, వాళ్ళనే వెంబడిస్తూ ఉంటారు. సో కాబట్టి మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను దుష్టుని సంబంధి. యెహోవా కయ్యూనుతో మాట్లాడినాడు, అయినా సరే ఆ యొక్క యెహోవా స్వరాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క దుష్టుని స్వరాన్నే విన్నాడు. ఆ సైతాన్ గారు చెప్పినాడు, లేదు లేదు లేదు, పో 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 పోయి చంపేయి అని అంటే ఆ సైతాన్ గారు మాటనే విన్నాడు. కానీ ఈ యొక్క యెహోవా స్వరం అనేది అసలు ఈ యొక్క కయ్యూను వినలేదు. ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి వచ్చిన నీకు నాకు కూడా ప్రశ్న ఇది. ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాల నుండి నేను ఈ యొక్క వాక్యం వింటున్నాను, దేవుని స్వరం వింటున్నాను. నాకు వ్యక్తిగతంగా నేను వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ స్టడీకి వస్తున్నాను, సంఘ ప్రార్థనకు వస్తున్నాను, రాత్రి కూడికలకు వస్తున్నాను, రాత్రి ప్రార్థనకు వస్తున్నాను, అన్నిటికీ వస్తున్నాను. అన్ని విధాలుగా నేను యెహోవా స్వరం వింటున్నా. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? నేను ఈ కయ్యూను లాగానే ఉన్నానా? పొసెషన్ సంపాదించుకున్నట. సో ఏ ప్రభు అంటే మీరు సంపాదించుకోవద్దు అని నేను అనట్లేదు, సంపాదించుకోవాలి. బైబిల్లో అబ్రహాం చాలా పెద్ద ధనవంతుడు, బైబిల్లో సొలొమోన్ చాలా పెద్ద ధనవంతుడు, దావీదు చాలా పెద్ద ధనవంతుడు, బైబిల్లో ధనవంతులు ఉన్నారు.
నూతన నిబంధనలో అపోస్తుడైన పౌలు చాలా పెద్ద ధనవంతుడు ఆయన. వాళ్ళంతా ధనవంతులు వాళ్ళు. సో వాళ్ళు ధనవంతులే, కానీ వాళ్ళ దృష్టి ధనం మీద పెట్టలేదు వాళ్ళు. అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నా నేను. క్రీస్తే నా యొక్క సంపాదన. ఈ లోకంలో ఉన్న సంపాదన అన్నీ వేస్ట్. సో ఈరోజు విశ్వాస పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. సంపాదించుకోవాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, కష్టపడి ఏదో ఇంత సంపాదించుకోవాలి అని ఆ సంపాదన దుక్కే పోతున్నారు. ఇక వాళ్ళ దృష్టి అంతా ఆ సంపద మీదనే ఉందన్నమాట. అందుకే వాక్యం అనేది లోపలికి ఎక్కువ వచ్చింది. సో కాబట్టి బాలులో పాలు పొందకన్నా ముందు మన ముందు ఉన్న హెచ్చరిక ఏంటి అంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. సో నేను ఎవరి సంబంధిగా ఉన్నాను? ఒకటి యోహాను సువార్త 8:23. ఈ వచనాలు చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు చదివి నాకు హెల్ప్ చేయండి. యోహాను సువార్త 8:23 చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. ముగించేద్దాం. 8:23. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. సో ఎవరి సంబంధులుగా ఉన్నామండి మనము? దుష్టిని సంబంధులుగా ఉన్నామా, లేకపోతే లోకుల యొక్క లోకస్తుల సంబంధులుగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం చెప్పండి. దాని తర్వాత చూడండి యోహాను సువార్త 12:36. ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. యోహాను సువార్త 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. లోక సంబంధులు, అట్లనే దుష్టుని సంబంధులు. ఇప్పుడు చూసింది వెలుగు సంబంధులు. యోహాను సువార్త 18:37 మంచి మాట ఉన్నది, సత్య సంబంధులు. వి బిలాంగ్ ట్రూత్. 18:37 యోహాను సువార్త. చూడండి ఎంత మంచి ఉంది దేవుని వాక్యం. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననెను. చెప్పండి, మనం ఎవరికి సంబంధులుగా ఉన్నామో ఇప్పుడు మనంతలో మనమే ప్రశ్నించుకొని ఏం చేస్తామంటే ఈ యొక్క బలులో మనము పాల్పొందుతాం. యోహాను సువార్త 8:47. యోహాను సువార్త 8:47 చూడండి ఎంత మంచిగా. 8:47 యోహాను సువార్త. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. ఎవరి సంబంధులుగా ఉన్నామండి మనం? సో ఈ బలులో పాల్పొందకన్నా ముందు మన మధ్యలో ఉన్న ప్రశ్న కూడా అయితే, ఎవరి సంబంధిగా నేను జీవిస్తున్నాను అనే సంగతి మనం పరీక్షించుకొని ఏం చేస్తామంటే బలులో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని నాకు మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా ప్రభువా, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అనే మాటకై చూస్తున్నాం. పరలోక తండ్రి, ఎన్నో విధాలుగా మేము మీ స్వరాన్ని వింటున్నాం, అయినప్పటికీ ఆ స్వరానికి లోపడట్లేదు. లోక సంబంధులుగానే ఉన్నాం, దుష్టుని సంబంధులుగానే ఉన్నాం. ఈ లోకం వైపే మేము చూస్తున్నాం, మా మనోనేత్రాలు లోకం వైపే ఉన్నాయి. కానీ నాయన, మరి మా యొక్క దృష్టి మీ పైన లేదు. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము అసలు చూడట్లే లేదు. మా నేత్రాలు పైన అస్సలు చూడట్లేదు. మేము భూ సంబంధమైన వాటి మీదనే లక్ష్యం ఉంచుతున్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి తండ్రి. దయచేసి మరి నాయన మీ రక్తంతో కడిగి శుద్ధి చేయవలసిందిగా చూస్తున్నాం. ఇక్కడ ఉంచబడిన రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు శుద్ధిస్తున్నాం ప్రభావ. మరి ఆయన ఇందులో పాల్గొంటున్నాం, సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు విలువబడ్డ నా శరీరము, ఇందులో పాల్గొనడానికి శిష్యులకు ఆజ్ఞాపించినారు. ఎవరైతే మీ హృదయాన్ని పరీక్షించుకున్నారో, మీ మంచి మనస్సాక్షి కలిగి ఎవరైతే జీవిస్తున్నారో, మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తే ఒక రొట్టె మీ యుద్ధకు తీసుకొని రాబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కవారికి అందించండి. అవగాహన లేని వాళ్ళు దయచేసి ఇందులో పాలు పొందకండి. అవగాహన లేకుండా పాలు పొందితే మీరే శిక్షానికి గురవుతారు. ఇదేదో ప్రసాదం కాదు, దీన్ని భుజించడం ద్వారా ఏదో ఆశీర్వాదం దొరుకుతుందని లేకపోతే మీరు జరుగుతుందని అనుకోకండి. అవగాహన లేకపోతే దయచేసి దూరంగా ఉండండి. హృదయం పరీక్షించుకున్న వాళ్ళు మాత్రమే రక్షణ పొందిన వాళ్ళు. నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా హృదయాన్ని పరీక్షించుకున్న తర్వాత ఇందులో మనము పాలు పొందాలి. సో పొద్దున ఎవరైతే పాలు పొందినారో వాళ్ళు దయచేసి పాలు పొందకండి. రొట్టె అందరికీ అందిందని విశ్వసిస్తున్నాం. ప్రభువా, రొట్టెలో పాల్పొందిన మీ ప్రియులకై స్తోత్రాలు. మరి నాయన మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు బట్టి చూస్తున్నాం. మాకు గురువుపడ్డ ఇరగొట్టబడ్డ నలుగొట్టబడ్డ ఈ యొక్క రొట్టె చూస్తున్నాం. ప్రభు, మరి ద్రాక్ష రసంలో కూడా పాల్పొందుతున్నాం. మంచి మనస్సాక్షి కలిగి, మంచి ప్రవర్తన, మంచి నడవడి ప్రభు కలిగి ఈ లోకంలో ఎంతో భయభక్తులతో మా రక్షణలో మేము కొనసాగలాగిన సహాయం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క ద్రాక్ష రసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాపాలన్నింటినీ కడిగి శుద్ధి చేస్తుంది ఈ యొక్క రక్తం. ఈ యొక్క రక్తంలో శక్తి ఉంది, ఈ యొక్క రక్తంలో విజయం ఉంది. ప్రభు, ఈ యొక్క రక్తంలో మరి నాయన స్వస్థత ఉన్నది. అందును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు, పాల్గొంటుండగా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడ్డ నిబంధన రక్తం అని శిష్యులకు ఆజ్ఞాపించారు. ఎవరైతే రొట్టెలో పాల్పొందినారో వాళ్ళు మీరు మీ కుడి హస్తాన్ని మళ్ళా చూపించండి. ద్రాక్ష రసంలో కూడా పాల్పొందవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. ఎవరు కూడా పాడెత్తొద్దు, అందరూ ప్రార్థనలో ఉంటారు. ద్రాక్ష రసం కూడా అందరికీ అందిందని విశ్వసిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఏం కలిగించండి పరిశుభ్రమైన ప్రభువా, దయగలిగిన గొప్పదైన మహిమ కలిగిన మా తండ్రి, ఈ కాలం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన గొప్ప దేవుడు తండ్రి, మా పాపముల నిమిత్తమై తండ్రి భూలోకానికి వచ్చి తండ్రి పాపమును క్షమించండి, పాపమును విశ్లేషించండి. శిలువలో చేసిన గొప్ప బలియాగం ద్వారా తండ్రి ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించుకుంటండి. ఇష్టపడిన దేవుడుగా వచ్చారు అన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయపడుతుంటారు దేవుడు తండ్రి. మా కొరకే తండ్రి మీరు మాలిని వేలాడుతూ దెబ్బలు చేయగల మా ప్రభువుగా
మధ్యలో నడిపిస్తూ వచ్చారు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు వాడుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేసిన సేవా పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దైవకుటుంబాన్ని ఆదరించండి, రక్షించండి, సహాయపడండి. కోరుకుంటున్నాను దైవతండ్రి ఆశలు ఇప్పుడు ప్రయాసంతో మా సంఘటనలు ఇవే జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాను. వారికి ఏర్పడేయాలను వచ్చిన మా వీళ్ళందరూ పెట్టి ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో వాళ్ళ మనలో సహాయపడ్డారు. వాళ్ళ తీసుకుని వాళ్ళందరినీ పెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. ఎవరైనా యోగ్యంగా పాల్గొని ఉంటే క్షమించండి, మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి. దయగల మరొకసారి యోగ్యంగా పాల్గొంటున్నారు. మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. దయగల కోరుకుంటున్నాం. దయగల బలమైన వారు ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభావం మీరే జ్ఞాపకం చేసుకోండి. అండలాభాన్ని ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభావం మీరే చూపించండి, చూపించండి. దయగల మా ప్రభావ మా సహోదరి వచ్చి తన తాను కుమారుని ప్రార్థించమని కోరికలు ఆయన మా ప్రభావం సమయంలో తన బిడ్డ మరణించుకున్నాడు. దయగల ప్రభావం చూపించండి, చూపించండి. కలిగి బంధించడము ఓదార్చండి, సహాయపడమని కోరుకుంటున్నాం. దయగల ప్రభువుగా దేవుడు వచ్చండి. మీరు చేసిన కార్యములను దయగల ఏమి చేయలేము వారు. దయగల ప్రభావ ఆ తల్లిని మీరే ఓదార్చవలసిందిగా కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. దయగల ప్రభావం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చండి. దయగల ప్రభావ శాంతనని ప్రార్థిస్తున్నాం. బయట శాస్త్రంలో సహాయపడుతున్నారు. మరి కోరిన స్వస్థతను దయచేయండి. దయగల ప్రభావ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం. మొక్కల ఆదర్శంగా ప్రభావ సహాయపడుతూ వచ్చారు. అది కోరిన స్వస్థతను మీరే దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. కుటుంబాలను సంజీవాన్ని ప్రార్థిస్తున్నాం. మీరెవరికండి స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రాజు మా తండ్రి రశ్మి వారి కుమార్తెను ప్రార్థిస్తున్నాం. వారి పూర్ణమైన స్వస్థతను మీరు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. రామాన్ని తల్లి గారు మీకు ప్రార్థిస్తున్నాం. దైవ సంరక్షణ వారి తండ్రి గారు మీకు ప్రార్థిస్తున్నాం. దైవ ప్రభావం మీరే సహాయపడండి, చూపించండి, దయ చూపించమని కోరుకుంటున్నాం. దైవ ప్రభావం అంతటిలో మీరు సహాయపడుతూ నడిపిస్తూ చేస్తున్నాం. 11వ తారీఖు 12వ తారీఖులో అందరినీ దసరా సందర్భంగా ప్రసాదించుకుంటుండగా దైవ తండ్రి మా దగ్గరికి వచ్చే జాస్తా గారు మీకు ప్రార్థిస్తున్నాం. ఈ రాష్ట్రం మా తండ్రి మా దగ్గరికి తీసుకుని విడుతున్నారు. బలమైన రీతిలో మీరు వాడుకోవలసిందిగా కోరుకుంటున్నాం. మా జీవితాలకు ఏదైతే అవసరమో వర్తమానాన్ని ఈ రాష్ట్రంలో ఎదిగే తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దైవ ప్రభావం సహాయపడి 30 తారీఖు మా తండ్రి ఈ నెల ఆఖరి దినంలో మా తండ్రి ఆఖరి దినం మా ప్రభావం దీపావళి సందర్భంగా మా ప్రభావం యూత్ రిట్రీట్ తండ్రి సహాయపడండి, చూపించండి, దయ చూపించండి. దయగల సేవకులను ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయపడండి, చూపించండి. యూత్ రిట్రీట్ అనేక మంది బిడ్డలు రక్షణ భారం పొందగలుగుతారు. ప్రభావ మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. దయగల తండ్రి గర్భిణి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖప్రసూతి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలేని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభావి సంతోషంలో తండ్రి మీరే వారిని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న కొరకే ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభావి సంతోషంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నారో తండ్రి వారి ఉద్యోగాలు రాగలుగుతారు. మీరే చూపించండి. దయగల మా ప్రభావ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ సంతోషంలో తండ్రి వారి వివాహం చేయగలుగుతారు, చేసుకోగలుగుతారు. మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. దయగల ప్రభావ తండ్రి ఈ మందిరానికి వచ్చి తండ్రి చెప్పుకొని బాధలుగా వచ్చిన వారు
తండ్రి నీ సన్నిధిలో చెప్పుకున్నప్పుడు తండ్రి వారి బాధలను విని దేవుడుగా చూస్తున్నాం. వారి ప్రతి అవసరం అక్కడ తీర్చే దేవుడుగా ఈ ఉండమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. అన్ని పరిస్థితుల్లో సాగిన దేవుడిగా ఉంటూ మీ నామానికి మీరే భయం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దయగల ప్రభు సహాయపడండి, చూపించండి. దయగల తండ్రి దత్తస్పందనని దయగల ప్రభావాన్ని ప్రారంభించినట్టుగా ఆయా పరిస్థితులు ప్రభావ ఆ తండ్రి ఆ ప్రభావ 29వ తారీఖున గోరు వీటిలో వేసుకుంటే వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి సహాయపడ్డారు వందనాలు. దయగల ప్రభావ పైన మా తండ్రి స్లాబ్ వేయటం కూడా రేపటి నుంచి మా తండ్రి మీరు పనిచేస్తుండగా సహాయపడండి, చూపించండి. సమయోచితమైన జ్ఞానంతో తండ్రి ప్రతి విషయంలో ప్రభావ ఈ మీద ఆధారపడుతూ ఉన్నాం. దయగల తండ్రి మిత్రులకు సమయోచితమైన జ్ఞానం దయచేయండి. పనిచేసే వారికి కూడా మాకు పెట్టినట్టు అతని ఆటంకాలు లేకుండా ప్రభావ మీరే సహాయపడండి. అందరం చుట్టూ ఉన్న కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభావ ఎవరు ఆటంకాలు ఎదుర్కొని తీసుకురాకుండా తండ్రి వారితో మీరే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దయగల ప్రభువు గొప్ప రక్షకుడు తండ్రి అన్ని సమస్యల నుండి దూరపరచుకోగా ఈ పని కంప్లీట్ అవగలగా మీరే తల్లి తోడుని నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దయగల ప్రభావ వేసేవారు ఎటువంటి మోసం చేయకున్నట్టుగా సహాయపడండి, చూపించండి. దయగల ప్రభువుగా గొప్ప దేవుడుగా తండ్రి అక్కడ పెద్ద మనుషులు కూడా మా సమాధానం కలిగి మా తండ్రి ఈ పనిలో ముందుకు వెళ్ళగలిగితే సహాయపడమని కోరుకుంటున్నాం. ప్రియమైన మా తండ్రి ఆ ప్రభావం మా తండ్రి యెరూషలేము కట్టడం మొదలుపెట్టినప్పుడు తండ్రి ఇశ్రాయేలు ఎంతో మంది మా తండ్రి దాంతో పనిచేస్తూ వచ్చారు. అట్టి రీతిలో ప్రభావం అక్కడ ఉన్న ప్రజలు కూడా మా తండ్రి ఈ మందిలో పనిలో మా ప్రభావం ముందుకు రాగలిగినప్పుడు ఒకరినొకరు కూడగలుగుతూ మా తండ్రి పని చేయగలుగుతారు. మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. అన్ని పరిస్థితుల్లో మీ నామానికి మహిమ కలిగినట్లుగా సంఘానికి క్షేమం కలిగినట్లుగా తండ్రి మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. సహాయపడండి, చూపించండి. ఇది ప్రభావం సమయం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. విరాట్ కలుషంలో తండ్రి 10:30 గంటల నుంచి మా బాగా ప్రేరు కూడా ఉంటుంది. దయగల సహాయపడు, అనేకులు పూర్వం మా తండ్రి సంఘ క్షేమం కొరకు, సంఘ అవసరం కొరకు, సంఘ అక్రమ కొరకు తండ్రి, ప్రజల అవసరం కొరకు, అక్రమ కొరకు తండ్రి ప్రార్థించుకొని మీరే సహాయపడమని కోరుకుంటున్నాను. దయగల ప్రభావ నాకు వచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధుని నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు గమనించండి. దయచేసి అనౌన్స్మెంట్స్ గమనించండి. రేపు సాయంకాలం 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. బ్రదర్ ఎంతో దూరం నుంచి చూస్తున్నారు. దయచేసి మీరు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గురువారం యవనస్తుల కూడిక, బుధవారం ఉదయకాల సమయంలో సిస్టర్స్ కూడిక ఉంటుంది. దయచేసి సిస్టర్స్ అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గురువారం సాయంత్రం 7 గంటలకి యవనస్తుల కూడిక. శుక్రవారం ఉపవాస ప్రార్థన గురువారానికి మార్చడం జరిగింది. ఎందుకంటే 11 తారీఖు 12 తారీఖు శుక్రవారం శనివారం ఉంటూ ఉన్నాయి. దయచేసి శుక్రవారం ఉపవాస ప్రార్థన గురువారానికి మార్చారు ఉదయకాలంలో 10 గంటలకి. దయచేసి అందరూ జ్ఞాపకం పెట్టుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సంఘ ప్రార్థన శనివారం శుక్రవారం స్పెషల్ మీటింగ్స్ ఉదయకాల సమయంలో గిలగాల్లో ఉంటుంది. సాయంత్రం బిర్లా మందిరంలో ఉంటుంది. దయచేసి మీరందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. భోజనాలు పెడతారు ఇక్కడే. దయచేసి అందరూ కూడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోవద్దు. దయచేసి
మీ కొరకు భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మనందరం లేచి ఒక పాట పాడుకుంటూ మన కానుకలు సమర్పిద్దాం. 323వ పాట పాడదాం. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. 323 కొత్త పుస్తకం, 320 పాత పుస్తకం. ఎవరైతే యేసు ప్రభుకు హృదయం ఇచ్చినారో వాళ్ళు మాత్రమే మీ కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మీ దశంభాగానికి పోవాల్సిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వాతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వాతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరాశింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరాశింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వాతంత్రించుకొనెదరుగా వారి సమస్తము. స్వాతంత్రించుకొనెదరుగా వారి సమస్తము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభు. మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీరు చేసిన మేలంటే స్తోత్రాలు. ఉదయకాలం పైన సెకండ్ ఫ్లోర్లో జరిగిన పరిచర్యను దీవించండి. ఉదయకాలం పిల్లల మధ్య జరిగిన పరిచర్యను దీవించండి. సండే స్కూల్ టీచర్స్ని బట్టి స్తోత్రాలు, పిల్లలకు వాక్యం బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరి పిల్లలు కూడా మరి నాయన బయట కొద్దిపాటి సువార్త చేసి వచ్చినారు, వందనాలు. ఆ యొక్క పరిచర్యను కూడా దీవించవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఇప్పుడు జరిగిన పరిచర్యను బట్టి కూడా స్తోత్రాలు. మరి రాత్రి 10:30కి తండ్రి మరి రాత్రి ప్రార్థన ఉంది. ఆ యొక్క ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. వారి కార్యక్రమాలన్నింటిలో కూడా తోడుగా ఉండండి. వారి కూడికలలో తోడుగా ఉండండి. ప్రత్యేక కూడికలు 2 దినాలు, మరి అక్టోబర్ 31 తారీఖు నాడు యూత్ రెట్రీట్, వీటన్నిటిలో తోడుగా ఉండండి. ప్రభు, ఒక వివాహ ఆహ్వానం కూడా ఉన్నది. ఈ యొక్క వివాహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మరి మీ చిత్తానుసారంగా మరి నాయన ఈ యొక్క వివాహం ఘనంగా జరిగేలాగా కృప చూపవలసిందిగా వచ్చిన మీ ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు, మోకరించిన వాళ్ళందరినీ బట్టి స్తోత్రాలు ప్రభు. మరి ఆరాధన చేసిన వాళ్ళని బట్టి స్తోత్రాలు, బలలో పాల్గొన్న వాళ్ళని బట్టి స్తోత్రాలు. వాళ్ళకి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా మీ వద్దకు వచ్చేలాగా సమకూర్చబడేలాగా కృప చూపవలసిందిగా కోరుకుంటున్నాం ప్రభు. ఇతబడిన వాక్యం శత్రువు ఎత్తుకుపోకుండా మరి నాయన యొక్క వాక్యాన్ని నిలబెట్టండి, ఫలింపజేయండి. మరి నేను 100 ఫలం నేను కూడా చూసేలాగా సహాయం చేయండి. మీ ప్రియులతో నాకు కూడా అనుగ్రహించిన యొక్క
సహవాసం కొరకు స్తుతిస్తూ నేను కూడా బయలుదేరి వెళ్ళాలి, సహాయం చేయండి ప్రభు, మరి తోడుగా ఉండవలసిందిగా కోరుతూ ప్రభు మేము వెళ్తున్నాము, మరలా లోకస్తుల మధ్యలోకి వెళ్తున్నాము. మరి నేను మంచి ప్రవర్తన, మంచి నడవడి కలిగి ఉండి మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ ప్రభు భయంతో వణుకుతో మీ యొక్క రక్షణను కొనసాగించడానికి సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మరి మా భోజన సహవాసాన్ని కూడా దీవించండి ప్రభువా. యేసు నామమున మీ యొక్క ప్రియులు తీసుకొని వచ్చిన ఈవులను బట్టి స్తోత్రాలు. వారి యొక్క కానుకలన్నింటినీ కూడా, ఈ యొక్క ధనం కూడా మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.